ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క నూతన దినాన్ని బట్టి, నూతన వారాన్ని బట్టి, నూతన సంవత్సరాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి బైబిల్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్లయితే చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యం నుంచి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి మరి యొక్క నూతన వారాన్ని 2022 సంవత్సరంలో మొదటి ఆదివారాన్ని ప్రభు దినాన్ని దేవుడు ఇవ్వడం సంతోషకరం. ఈ సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సహోదరి సహోదరులారా, మనిషికి ఎప్పుడు సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఏంటంటే, మనిషికి మానవునికి లోకంలో జీవిస్తున్నప్పుడు సంతోషాన్ని ఇచ్చేది ఏమిటంటే, క్రొత్తవి మనిషికి సంతోషాన్ని ఇస్తాయి. క్రొత్త సంగతులు మనిషికి సంతోషాన్ని ఇస్తాయి. క్రొత్త డ్రెస్, ఇట్ మేక్స్ హిమ్ హ్యాపీ, సంతోషంగా ఉంటుంది కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు కదా. ఆ తర్వాత క్రొత్త బైక్ కొనుక్కున్నాం అనుకోండి, అది కూడా సంతోషాన్ని ఇస్తుంది, సంతోషంగా ఉంటుంది. క్రొత్త కారు కొనుక్కున్నాం అనుకోండి, నువ్వు కారు కొనుక్కున్న క్రొత్తల్లో కారుని క్లీన్ చేసినంత ఇక ఆ తర్వాత చేయు. నేను బైక్ కొత్తగా కొన్నప్పుడు ఎవరో నాకేమని చెప్పారంటే, సంగీత్ థియేటర్ అది సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర, ఆ పెట్రోల్ మంచిది, ఇక్కడ మంచిది కాదని నేను అక్కడికి వెళ్ళి కొట్టించాను. కొత్త బండి కొనుక్కున్నాం, క్రొత్త మోజు అనమాట. అక్కడికి వెళ్ళి ట్యాంక్స్ చేయించేవాడు. అంటే ఆ విధంగా క్రొత్త వస్తువులు మనకి ఇష్టంగా ఉంటాయి. క్రొత్త ఇల్లు, క్రొత్తగా ఇల్లు కట్టుకున్నాం, సంతోషాన్ని. పెళ్లి చేసుకున్నాం, క్రొత్తగా భార్య వచ్చింది, క్రొత్తగా భర్త వచ్చాడు, హ్యాపీ, జాయ్ఫుల్ థింగ్, సంతోషకరమైనటువంటి సమయం. ఈ విధంగా సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో క్రొత్తవి శరీర సంబంధంగా సంతోషాన్ని మనకిస్తాయి. అయితే ఒక మాట, ఇవి ఏమవుతాయి అంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా టైం గడిచే కొద్దీ అవన్నీ కూడా తగ్గిపోతాయి. దాని క్రొత్తదనం కానీ, తేజస్సు కానీ, అందం కానీ. పెళ్ళి అయినప్పుడు పెళ్లి రోజు పెళ్లి కూతురుని చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కగా అందంగా. బ్యూటిషియన్ని పెట్టాలా వాళ్ళు నీట్గా డెకరేట్ చేయాలి. యాజ్ టైం పాసెస్, కాలం గడిచే కొద్దీ ఆమె యొక్క అందం, తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇది క్రొత్త సంవత్సరం. అయితే ఒక మాట, నెక్స్ట్ ఇయర్ రాగానే ఇదేమవుతుంది, ఇది పాత, ఇది పాత, పాత సంవత్సరం అంట. వస్తువులు ఏవైనా అంతే. అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, దేవుడు క్రొత్త సంగతుల్ని మానవ జాతికి ఇచ్చాడు. అవి ఎప్పటికీ నాశనమైపోవు, అవి శాశ్వతం ఉంటుంది. ఆ క్రొత్తదనం ఎల్లప్పుడూ ఉంటుంది సహోదరు. అందుకని ఈ సమయంలో దేవుడిచ్చేటువంటి 4 క్రొత్త వాటిని మనం చూడబోతూ ఉన్నాం. దేవుడు మానవ జాతిని ప్రేమించి అనేకమైనటువంటి ఈవులు దీవులు అనుగ్రహించారు. దేవుడు మానవ జాతికి ఇచ్చేటువంటి 4 క్రొత్త విషయాల్ని ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి ఆదివారమున జ్ఞాపకం తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. బైబిల్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే దేవుడు మానవ జాతికి ఇచ్చేటువంటి క్రొత్తవి 4 నేను మీకు తెలియజేస్తాను. వాటి మీద మనసు ఉంచుదాం, వాటి మీద శ్రద్ధ ఉంచుదాం. ఆ క్రొత్తదనం తరిగిపోనది, అక్షయమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది అనే విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నా. మొట్టమొదటిగా దేవుడు మానవ జాతికి ఇచ్చిన క్రొత్తది ఏమిటంటే, క్రొత్త నిబంధన. బైబిల్లో దేవుడు మానవులకు ఇచ్చినటువంటిది ఏంటంటే క్రొత్త నిబంధన.
ఒక క్రొత్త నిబంధన దేవుడు మానవ జాతికి ఇచ్చాడు. దేవుడు పూర్వపు కాలాల్లో క్రొత్త నిబంధన ఇవ్వకముందు చాలా నిబంధనలు చేశాడు మానవులతో. అనేక నిబంధనలు మానవ జాతి చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు పూర్వపు దినాల్లో దేవుడు ప్రత్యేకమైన జనాంగాన్ని ఎన్నుకొని ఇశ్రాయేలుల్ని వాళ్ళతో ఆయన నిబంధన చేశాడు. అది పాత నిబంధన అని మనం అంటూ ఉంటాం. పాత నిబంధన ఇశ్రాయేల్ దేశంతో దేవుడు మోషే ద్వారా చేసిన నిబంధన, ఒప్పందము, పాత నిబంధన. యాక్చువల్గా అది ఇచ్చేటప్పుడు క్రొత్తదే, కానీ క్రొత్త నిబంధన రాగానే అది పాత అయిపోయింది, మహిమ లేనిది అయిపోయింది, ఘనహీనమైంది అయిపోయింది, బలహీనమైంది. ఇది వచ్చేలేక అందుకని సహోదరి సహోదరులారా, దేవుడు పాత నిబంధన ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలుతో పాతదది, పాత నిబంధన, మోషే ద్వారా ఇచ్చినటువంటి పాత నిబంధన. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన పాత నిబంధన ఇశ్రాయేలుకు సంబంధించింది, సర్వలోకానికి సంబంధించింది కాదు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధన శరీర సంబంధమైంది. శరీర సంబంధమైన స్నానాలు, శరీర సంబంధమైన ఆచారాలతో కూడినటువంటిది, శరీర సంబంధమైన శుద్ధితో కూడినటువంటిది. అంతేకాదు దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన రాబోయేటువంటి క్రొత్త నిబంధన యొక్క ఛాయ. అంతేకాదు పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధనలో ఆ ఆజ్ఞలు కట్టడలు మనం చూస్తున్నాము. సుమారు 600 ఆజ్ఞలు ఉన్నాయి. అది ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆ నిబంధన మోయలేని కాడి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనము. మోయలేని కాడి అన్నాడు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము, బైబిల్స్ ఉన్న వాళ్ళు 10వ వచనం చూడండి సహోదరులారా. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని, అది చూసారా, మోయలేని కాడి, భారంతో కూడుకున్నది మోయలేని కాడి. అది మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుతున్నారు అన్నాడు. అంటే పాత నిబంధన క్రీస్తు యేసు యొక్క శిలువ మరణంలో కొట్టివేయబడింది, అడ్డు లేకుండా తీసివేయబడింది. ఆ స్థానంలో దేవుడు సర్వమానవాళికి నిజస్వరూపమైనటువంటి క్రీస్తు ద్వారా కొత్త నిబంధన దేవుడు అనుగ్రహించారు. అందుకనే ప్రభు అయిన క్రీస్తు తన అప్పగింపుడు రాత్రి ఏమన్నాడంటే, తన అప్పగింపుడు రాత్రి ఆయన శిలువ మరణం చెందక ముందు, బలిగా శిలువలో అర్పించబడకముందు అన్నాడు, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన అని చెప్పాడు క్రీస్తు. అందుకని పాత నిబంధన మోయలేని కాడి. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారం అంట ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు అని కూడా తెలియజేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా మానవులు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీస్తే అక్కడ ఒక చక్కటి మాటను చూడండి. 8వ అధ్యాయం 7వ వచనం. పాత నిబంధన శరీర సంబంధమైంది. అంతేకాదు పాత నిబంధన మోయలేని కాడి. 8:7 ఏమన్నాడంటే, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మొదటి నిబంధన లోపం కలదు కాబట్టి రెండవ దానికి అవకాశం ఉంది, రెండవది ఏర్పాటు చేయబడింది. అదే లోపం లేనిదైతే రెండవ క్రొత్త నిబంధన చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ పౌలు గారు తెలియజేశారు. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన లోపము కలది. ఏ విషయంలో లోపం కలదంటే, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం అక్కడ చిందించబడింది. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపములను తీసివేయట అసాధ్యము. మానవులు చేసిన పాపాలకి మానవుడే శరీరధారికి వచ్చి మన వలె అన్ని విషయాలు శోధించబడవలసిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి
పరిశుద్ధ రక్తాన్ని ప్రాణం అర్పిస్తే మానవ జాతికి విమోచన విడుదల కలిగిద్దని దేవుడు తెలియజేశాడు. ఈ విధంగా సహోదరులారా, పాత నిబంధన విషయాలు ఇవి. పాత నిబంధన విషయాలు అంతేకాదు, హెబ్రీ 10:1 ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన రాబోతున్న మేలులా ఛాయగలది. ఛాయ అది ఛాయ, రాబోయేటువంటి వాటికి ఛాయని కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ అర్పించిన బలులన్నీ కూడా క్రీస్తువుని సూచిస్తుంది. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, బంగారం, వెండి, వైడూర్యాలతో కట్టిన దేవాలయం ఆత్మల చేత క్రీస్తు కట్టేటువంటి దేవాలయాన్ని సూచిస్తుంది. అక్కడ వాళ్ళు మరి ధూపం వేసేవాడు, సువాసనగా చెప్పి. ఇక్కడ మన ప్రార్థనలు కృంతస్తులే దేవునికి ధూపంగా. ఈ విధంగా పాత నిబంధన దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటిది. అందుకని క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, రావటం ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు, ప్రత్యేకంగా యూదులతో మాట్లాడుతూ. అంటే మోయలేని కాడిని మోస్తున్న వాళ్ళు రండి, నేను మీకు క్రొత్త చట్టాన్ని ఇస్తాను, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చునండి, మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని క్రీస్తు ప్రభు క్రొత్త చట్టం వైపు మానవ జాతిని ఆహ్వానిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 11:28-30 చూడండి సహోదరులారా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, అందరూ. యూదులేమో పాత నిబంధన మోయలేని కాడి. ఇక మానవులు, యూదులు కాకుండా లోకస్తులు రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, మూఢనమ్మకాలు, మూఢాచారాలు పెట్టుకొని మోయలేక ముహూర్తాలని, జ్యోతిష్యమని, శకునాలని, ఆ రకరకాల వాటి మోయలేని కాడిని మోస్తూ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా సమస్త జనులను క్రీస్తు పిలుస్తున్నాడు. యూదులని అనే జనులని ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, శాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి, అది క్రొత్త నిబంధన. క్రీస్తు యొక్క కాడి సులువైంది. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అది ఇది క్రొత్తది. అన్ని వదిలిపెట్టేసేయండి, అటు మోషే ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేసేయండి, మీ ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్ని వదిలేసేయండి. నా దగ్గరికి వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. నేర్చుకుంటే ఏమైందంటే మీకు క్రీస్తు యొక్క నిబంధన, క్రొత్త నిబంధన, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి, పాత నిబంధన అయితే మోయలేని కాడిగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు అనుసరించవచ్చు క్రొత్త నిబంధన. పాత నిబంధన అనుసరించడం చాలా కష్టం. సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు యెరూషలేము యాత్ర చేయాలి, చాలా ఖర్చుతో కూడిన పని. ఎక్కడైతే 2-3 కూడుంటారో అక్కడ నేను ఉంటా అన్నాడు. అసలు ఖర్చే లేదు ఇక్కడ. మోయలేని కాడి, సులువైన కాడి. పాత నిబంధన మోయలేని కాడి. నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను. సహోదరి సహోదరులారా, క్రొత్త నిబంధన దేవుడు క్రీస్తు వారు ఇచ్చింది తేలికైనది, సులువైనది. నిరుపేద కూడా ఆచరించవచ్చు, ధనికుడు కూడా ఆచరించవచ్చు. అన్ని అగ్రకులాలు వాళ్ళు, నిమ్న కులాలు అందరికీ ప్రయోజనకరమైనది, సులువైనది క్రొత్త నిబంధన. క్రీస్తు వారు ఇచ్చిన క్రొత్త నిబంధన. నువ్వు కొండలెక్కాల్సిన పని లేదు దేవుని దర్శించడానికి, లోయలు దిగాల్సిన పని లేదు, ఎక్కడికో యాత్ర చేయాల్సిన పని లేదు, ఎవరో నిన్ను ముసలాం కూడా ఎక్కలేవు కాబట్టి మోసుకుని వెళ్ళాల్సిన పని లేదు. క్రొత్త నిబంధన చాలా సులువైంది, సులువైంది క్రొత్త నిబంధన, చాలా సులువైంది సహోదరి. అందుకని దేవుడు తన కుమారుని క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన ఇచ్చాడు. అందును బట్టి దేవునికి మనం కృంతాలు చెల్లించాలి. దేవునితో ఇప్పుడు మనం క్రొత్త నిబంధన ద్వారా దేవునితో సహవాసం, సంబంధం ఏర్పడుతుంది. క్రొత్త నిబంధన వినాలి నువ్వు, దేవుని వాక్యాన్ని, క్రీస్తు యొక్క సువార్త వినాలి. ఎందుకు ఆయన చనిపోయి సమాజం తిరిగి తెలుసుకొని మనస్సు మార్చుకొని క్రీస్తుని ప్రభువుగా పాపను బాప్ని తీసుకుంటే నువ్వు రక్షించబడతావు. దేవుని కుమార్తెవి, కుమారుడు, దేవుని కుటుంబంలో, ఆయన సంఘంలో సభ్యుడు అవుతావు. పాటలు ఎట్లా పడాలి? నువ్వు పెద్ద పెద్ద ఆర్కెస్ట్రా తేవాల్సిన పని లేదు.
మనస్సుతో పాడుదును, ఆత్మతో పాడు. సరే, క్రొత్తది సులువైంది. కానుకలు నీ హృదయంలో నిలిచింది, అభిరుచి వదులుకోలది, సులువైంది. అయ్యా ప్రార్థన మనస్సుతో ఆత్మతో చేశారు. జీవన విధానము చాలా సులువైంది. లేవు సాంప్రదాయాలు, లేవు పద్ధతులు, లేవు ఆచారాలు లేవు. సులువైంది. క్రొత్త నిబంధన చాలా సులువైంది సహోదరు, చాలా సులువైంది. క్రొత్త నిబంధన చాలా సులువైంది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు ఆచరించగలిగినటువంటి క్రొత్త నిబంధన. అందుకని ఈ యొక్క ఉదయకాలం మందు దేవుడు మానవ జాతికి ఇచ్చాడు క్రొత్తయి. అవి పాత గెలవు. దేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటిది ఏంటంటే క్రొత్త నిబంధన ఇచ్చాడు, ఒక క్రొత్త చట్టాన్ని. మీరు ఇశ్రాయేళ్ల ఆచారాలు, ఆరాధన, విధి విధానాలు చూస్తే క్రొత్త నిబంధన పోల్చినప్పుడు ఇది చాలా సులువుగా ఉంటుంది. ఇది అంతరంగానికి సంబంధించింది. ఏమో నువ్వు డ్రెస్ వేసుకోవాల్సిన పని లేదు, ఇక్కడ వేషాలు, అంగీలు వేసుకోవాల్సిన పని లేదు. ఇది హృదయానికి సంబంధించి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ క్రొత్త నిబంధన దేవుడు క్రీస్తు ఇచ్చాడు. హెబ్రీ 10వ అధ్యాయం చూడండి. హెబ్రీ 10వ అధ్యాయము 19 నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అది యేసుక్రీస్తు ద్వారా దేవుని చెంతకు చేరి క్రొత్త మార్గం ఇది, ఏకైక మార్గం, క్రొత్తది, సులువైన మార్గం ఇది. మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, అదిగో క్రొత్తది ఈ మార్గం. ఇది మార్గం, దాంట్లో నడుచుకుంటే వెళ్ళాలి నువ్వు, అంతే మార్గం. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము. అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క శిలువ బలి ద్వారా ఏర్పాటు చేసినబడిన మార్గం ఇది. ఆయన రక్తం వలన, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గం, అనగా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు దేవుని చెంతకి మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇది క్రొత్త మార్గము. గనుకను దేవుని ఇంటి పైన, అది దేవుని ఇంట్లోకి వెళ్ళటానికి క్రీస్తు ద్వారా దేవుడు క్రొత్త మార్గం ఒకటి ఏర్పడి, ఇది సులువైన మార్గము, ఇది తేలికైన మార్గము, ఇది క్రొత్త మార్గము. యోహాను సువార్త 8:30-31లో క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే తన మార్గం గురించి మాట్లాడుతూ, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు అంటూ ఏమన్నాడంటే క్రీస్తు ప్రభు వారు 8:31-32లో. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా, ఫ్రీడమ్, క్రొత్త నిబంధన, ఫ్రీడమ్. ఏం లేవు ఇక్కడ, సాంప్రదాయాలు లేవు, మూఢనమ్మకాలు లేవు, మూఢాచారాలు లేవు, ఏం లేవు. క్రొత్త నిబంధన హృదయ సంబంధమైన దేవుడు తన కుమారుని ద్వారా మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనం ఆదివారం ప్రభు బలిలో పాల్గొన్నప్పుడు ఆ పాత్ర క్రొత్త నిబంధన గుర్తుగా ఉంది. ప్రతి ఆదివారం ద్రాక్షతో ఉన్న పాత్రను చూచినప్పుడల్లా అది క్రొత్త నిబంధన జ్ఞాపకం. ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన అంటే ప్రతి ఆదివారం మనం ఒక క్రొత్త చట్టంలో ఉన్నాం అని ప్రభు వల్ల మనకి గుర్తు చేస్తుంది. క్రొత్త చట్టం, నూతన నిబంధన, సులువైంది, తేలికైంది, సులువైంది. రెండవది ఏంటంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి క్రొత్త విషయాల్లో రెండవది, దేవుడు మానవులకి క్రొత్త జన్మ ప్రసాదించాడు. న్యూ బర్త్, క్రొత్త జన్మ ఇచ్చాడు. ముసలాయన వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచ్చిన ముసలాయన వచ్చి ఏమన్నాడంటే, క్రీస్తు అన్నాడు, నీవు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో. అయ్యా నేను ముసలోడిని, అంత పాత పడిపోతే శరీరం గిర్రం అంతా ముడతలు పడితే మరలా క్రొత్త జన్మ ఏంది అన్నాడు. క్రీస్తు అన్నాడు,
నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడమే క్రొత్త జన్మ. పైనుంచి జన్మించటం అంటే దేవుని మూలంగా జన్మించటం, దేవుని వాక్య మూలంగా జన్మించటం, ఆత్మీయంగా జన్మించటము, శరీర సంబంధంగా జన్మించడం కాదు. పాపిని గ్రహించి క్రీస్తుని ప్రభువుకు ఒప్పుకొని పాపిని బాప్తిసం తీసుకొని తిరిగి క్రొత్త జన్మ. దేవుడు మానవ జాతికి క్రొత్త జన్మనిచ్చాడు. క్రొత్త జన్మ. 2 కొరింథీ 5:17 అన్నాడు, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతి, సమస్తమును క్రొత్తవి. కొన్నిసార్లు మనిషికి ఏమనిపిస్తుంది అంటే, నా జీవితం మళ్ళీ ప్రారంభిస్తే బాగుంటుంది, ఈసారి ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుంటా అనిపిస్తుంది. మరలా నా జీవితం స్టార్ట్ అయితే బాగుంది, ఈసారి అట్ట కాకుండా ఇట్ట ఉంటా అని అనుకుంటాం. కుదరదు అది. కానీ శరీర సంబంధంగా అది కుదరదు. కానీ దేవుడు క్రీస్తు యేసులో ఆత్మూలంగా కొత్తగా జన్మించే అవకాశం ఇచ్చాడు. ఆత్మూలంగా కొత్తగా జన్మించే అవకాశం అయితే ఇచ్చాడు. క్రొత్త జన్మ, బ్రాండ్ న్యూ. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతని గతించిన సమస్తమును క్రొత్త. నువ్వు బాప్తిస్మగానే క్రొత్తగా జన్మించిన శిశువి. మరి నా ఇదివరకు బూతులేమైనా, అబద్ధాలేని, మోసమేమి మొత్తం తుడిచివేయబడింది. ఎక్కడి నుంచి? దేవుని మనస్సులో నుంచి తుడిచివేయబడింది నీ యొక్క పాపం. అసలు అవి మరలా తీర్పులోనికి తేడు దేవుడు. అట్టెందుకు చేసావు, ఇట్టెందుకు చేసావు, అప్పుడు ఆ తేడు. క్రొత్త జన్మ, బ్రాండ్ న్యూ లైఫ్ ఇస్తున్నాడు దేవుడు క్రీస్తు యేసులో బాప్తిసం తీసుకొని క్రొత్తగా జన్మించినప్పుడు. క్రొత్త జన్మ సహోదరుల, క్రొత్త జన్మ. ఇక జీవితమే ప్రారంభం, క్రొత్తది. న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్. చచ్చిపోయావు పాపం విషయంలో, మరలా క్రొత్తగా జీవించావు, మరలా క్రొత్త జీవితాన్ని జీవించావు. నువ్వు క్రొత్తగా జన్మిస్తే దేంతో సంబంధం ఏర్పడుతుందంటే పరలోకంతో సంబంధం ఏర్పడుతుంది నీకు, దేవునితో, దేవుని కుమారుడు కుమార్తెడు. సహోదరులారా, ఈ విధంగా దేవుడు క్రొత్త జన్మనిస్తూ ఉన్నాడు. అందుకనే 1 పేతురు 2వ అధ్యాయం 1-3 వచనాల్లో ఏమన్నాడు? 1 పేతురు 2వ అధ్యాయం 1-3 వచనాల్లో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. క్రొత్త జన్మ. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను నువ్వు శరీర మూలంగా జన్మిస్తే ఎట్లయితే జన్మించగానే తండ్రి పాలు తాగుతూ ఉంటావో, ఆత్మూలంగా జన్మించగానే వాక్యం అనే పాలు తాగుతూ నువ్వు ఎదుగుతావు. క్రొత్త జన్మ, క్రొత్త జన్మ. క్రొత్త జన్మనిచ్చాడు దేవుడు. నువ్వు నీ తల్లిదండ్రులకు పుడితే ఆ కుటుంబంలో సభ్యుడు అవుతున్నావు. నువ్వు దేవుని మూలంగా, వాక్య మూలంగా, ఆత్మూలంగా జన్మిస్తే ఈ కుటుంబంలో సభ్యుడు అవుతావు. ఆత్మసమైన కుటుంబం ఇది, దేవుని కుటుంబము. సహోదరులారా, క్రొత్త కుటుంబం ఇస్తున్నాడు. క్రొత్త పాలు, క్రొత్త ఎదుగుదల, క్రొత్తగా జన్మించిన శిశువులు మనం. దేవుడు క్రొత్త జన్మిస్తున్నాడు. అందరిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. ముసలాయన అడిగాడు, నేను ఎలా మరలా క్రొత్తగా జన్మ? ముసలాయన అయినా నీకు కూడా ఉంది క్రొత్త జన్మ అన్నాడు. నమ్మి బాప్తిసం తీసుకుంటే క్రొత్త జన్మ. అప్పులు పాలయ్యావు, చేయని చోట్లేదు అప్పులు. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అప్పులు కట్టమని, కట్టలేని పరిస్థితి, సావే శరణ్యం. చనిపోదాం అనుకుంటున్నావు. చనిపోదాం అనుకుంటే ఉదయాన్నే లేచావు. చనిపోదాం అనుకుంటే ఇంటి తలుపు తీయగాలని అక్కడ ఒక లెటర్ ఒకటి ఉంది. ఆ లెటర్ చూడగాలని ఏమనుందంటే, నువ్వు చేసిన అప్పుల లిస్ట్ అంతా ఉంది. అయ్యా, నువ్వు ఇవన్నీ చేసావు కదా, నీ అప్పులన్నీ నేను తీర్చా.
నీ అప్పులన్నీ తీర్చా, ఇక ఇప్పుడు నుంచి అప్పు చేయకుండా మంచిగా జీవించు, ఇట్లు నీ సహోదరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని లెటర్ ఉందనుకోని ఎట్లుంటుంది అది? ఆ లెటర్ దొరకగానే ఎట్లా ఉంటుంది? చాలా సంతోషం. క్రొత్త జీవితం జీవించడానికి అవకాశం ఏర్పడింది. అట్లనే మన పాప రుణాన్ని ప్రభు అయిన క్రీస్తు సిలువలో తీర్చి క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు. క్రొత్త జన్మ సహోదరులారా, బాప్తిస్మం దగ్గర నుంచి క్రొత్త జన్మ ప్రారంభించబడుతుంది. అందుకని దేవుడు మానవ జాతికి ఇచ్చిన క్రొత్తవి, క్రొత్త నిబంధన, క్రొత్త ఒప్పందం. రెండవది క్రొత్త జన్మిచ్చాడు. మూడవది దేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటి ఇంకొకటి ఏమిటంటే క్రొత్త జీవితము. క్రొత్త జీవితము, న్యూ లైఫ్, క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమా 6:3-4 వచనాలు చదువుతాను చూడండి. దేవుడు క్రొత్త జీవితాన్ని, క్రొత్త జన్మే కాదు, ఆ తర్వాత జీవితం కూడా క్రొత్తదే. రోమా 6:3-4 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులోని ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు. అదిగో ఇప్పటి నుంచి ఏం చేయాలి? క్రొత్త నడక, క్రొత్త జీవితము. పుట్టావు కదా, క్రొత్త నడక. క్రొత్త నడక ఎట్లాగైతే నువ్వు పుట్టిన తర్వాత తండ్రి తల్లి చేయబట్టుకుని క్రొత్త నడక నేర్పిస్తారో అట్లానే ఇక దేవుడు చేయబట్టుకుని క్రొత్త నడక క్రీస్తు ప్రభు అడుగు జాడలు అడుగు వేసుకుంటూ. క్రొత్త మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన ఆయన పాలు పొందుటక ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. క్రొత్త జీవితం, న్యూ లైఫ్. సహోదరు, ఈ క్రొత్త జీవితంలో క్రొత్త మనస్సు. రోమా 12:1-2 ఏంటిది? క్రొత్త మనస్సు. క్రొత్త జీవితంలో ఏంటిది? క్రొత్త మనస్సు. క్రొత్త మనస్సు, దేవుడు చెప్పినట్టు నడుచుకోవటమే క్రొత్త మనస్సు. వాక్య ప్రకారం నడుచుకోవటం క్రొత్తది. ఇది క్రొత్తది. రోమా 12:1-2 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకుని దేవుని వాసనను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అది పాత జీవితం. ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? మన తాతలు ముత్తాతలు ఏం చేశారు? అది పాత జీవితం, లోక మర్యాద. లోక మర్యాద ఏంటంటే అందరూ తాగుతున్నప్పుడు నువ్వు ఒక్కడో తాకుండా ఉండకూడదు, నువ్వు కూడా తాగితే బాగుంటుంది, అందరిలో కలిసినట్టు ఉంటుంది. లోక మర్యాద. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు కూడా ఒక స్టెప్ వేయాలి. అంత పెద్దగా డ్యాన్స్ వేయకపోయినా ఒక స్టెప్ సరిపోదు. అందరితో మళ్ళీ నువ్వెందుకు వేరుగా ఉంటావు? అది లోక మర్యాద. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. అది క్రొత్త జీవితం, క్రొత్త మనస్సు, క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు, క్రొత్త గురి, క్రొత్త విధానం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. ఇదివరకు నువ్వు గొంగల పురుగువి, ఇప్పుడైతే సీతాకోక చిలుకు. ఇదివరకు నువ్వు తోడేలు స్వభావం, ఇప్పుడు గొర్రెపిల్ల స్వభావం. ఇదివరకు నీ స్వభావం చిరుతుపులి చీల్చి చెండాడు, ఇప్పుడు నీది మేకపిల్ల స్వభావం. రూపాంతరం అంటే అది అర్థం. రూపాంతరం అంటే అది అర్థం. కంప్లీట్ చేంజ్ అన్నమాట, ఊహించని మార్పు. ఊహించని మార్పు. ఏమన్నాడు పేతురు గారు? 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన, అరే ఈ మరియమ్మ ఆ మరియమ్మేనా? ఏంది ఈ మధ్య ఏమో తిట్టట్లేదు? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగు, అది నీ వెలుగు కాదు, అది దేవుని వెలుగులోకి పిలిచాడు. తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు. నీ వెలుగు కాదు అది, నీ అన్ని వేరే కార్యక్రమాలు. ఇప్పుడు తన వెలుగులోనికి పిలిచాడు. నూతనం ఇది. తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు. అది సహోదరి సహోదరు, నూతన మనస్సు, క్రొత్తది. అది క్రొత్త జీవితం దేవుడిస్తుంది మానవ జాతి. క్రొత్త మనస్సు ఇస్తున్నాడు. క్రొత్త మనస్సు, క్రొత్త స్వభావం. తీతు 3:5. ఏంటి క్రొత్త జీవితంలో క్రొత్త స్వభావం? స్వభావం అంటే బుద్ధి, గుణము. క్రొత్త స్వభావం. తీతు 3:5 అండి. తీతు 3:5 సహోదరులారా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారా. అది ఎవరిచ్చారు ఈ నూతన స్వభావాన్ని? పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం. ఇదివరకు శత్రువులు ద్వేషించేవాళ్ళం, ఇప్పుడు ప్రేమించమంటున్నాడు. పరిశుద్ధాత్మ కలిగించిన నూతన స్వభావం, నూతన బుద్ధి. ఇదివరకు పిల్లికి కూడా బెచ్చం పెట్టేవాడు కాదు, ఇప్పుడు నూతన స్వభావం, ఇతరులకు సహాయం చేయటం. నూతన స్వభావం. సహోదరుల, క్రొత్త జీవితంలో క్రొత్త మనస్సు, క్రొత్త స్వభావం. అది దేవుడు క్రీస్తు యేసునందు మనకిస్తున్న క్రొత్త స్వభావం. ఎఫెసీ 4:వ చూడండి. క్రొత్త జీవితం ఎఫెసీ 4:వ 17 నుంచి కొన్ని వచ్చిన చదువుతాను చూడండి. 17 నుంచి 24 పైపైన చదువుకుంటూ వెళ్తాను. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని. అది అన్ని జనులు అంటే దేవుడిని ఎరగని వారు. ఇదివరకు పాత జీవితం. ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను, వారైతే అందమైన మనస్సు. అది పాత జీవితం. ఏంటి? అందమైన మనస్సు, గుడ్డి మనస్సు. హృదయ కాఠిన్యము వలన, హృదయాన్ని కఠినం చేసుకొని జీవించటం. తమలోనున్న అజ్ఞానం చేత, అజ్ఞానంతో కూడిన జీవితం పాత జీవితం. దేవుని వలన కలుగు జీవులో నుండి వేరుపరచబడిన, దేవునికి దూరంగా తమ మనస్సు కలిగిన వ్యర్థత. నీ మనస్సు ఏదనిపిస్తుంది దేవుని చిత్తం కాదు. పాత జీవితం అనుసరించి నడుచుకొని వచ్చున్న వారు సిగ్గులేని వారున్నాయండి. సిగ్గులేని జీవితం. నానా విధమైన అపవిత్రతలు, అత్యాశ. పాత జీవితం. కాముకత్వమునకు అప్పగించుకునేది పాత జీవితం. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైనలా మీరు అలా క్రీస్తు నేర్చుకునేవారు కాదు. కావున మునుపటి పాత జీవితం ప్రవర్తన, పాత ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన పాత జీవితం, దురాశల వలన పాత జీవితం, చెడిపోవు మీ ప్రాచీన స్వభావం, పాత స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన. చిత్తవృత్తి అంటే, చిత్తం అంటే మనస్సు. మనస్సులో ఇదివరకు చిత్తవృత్తి వేరు, వేరే హ్యాబిట్స్, వేరే లక్షణాలు. ఇప్పుడు చిత్తవృత్తి యందు మనస్సులో మార్పు వచ్చింది. ఇప్పుడు క్రొత్త జీవితం, క్రొత్త హ్యాబిట్స్. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి, అదిగో క్రొత్తది. దేవుని నీతి న్యాయాలు అనుసరించి. యథార్థత క్రొత్తది. భక్తి క్రొత్తది. దేవుని పట్ల భయము, భక్తి. యథార్థత కలవారే దేవుని పోలిక, ఇది క్రొత్తది. క్రొత్త స్వభావం, క్రొత్త బుద్ధి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. క్రొత్త స్వభావం. అది దేవుడు మానవ జాతి క్రీస్తు యేసులో ఇస్తున్నటువంటి క్రొత్తది. క్రొత్త జీవితము, క్రొత్త మనస్సు, క్రొత్త స్వభావము, క్రొత్త జీవన విధానము అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను సహోదరి సహోదరు. ఇది క్రొత్తది. క్రొత్త జీవితము, క్రొత్త ప్రవర్తన, క్రొత్త నడవడిక, క్రొత్త ఆలోచన, క్రొత్త స్వభావము, క్రొత్త గుణము, క్రొత్త బుద్ధి అని తెలియజేస్తే ఈ క్రొత్త నిబంధన గురించి పాత నిబంధన ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు క్రీస్తు యేసు ద్వారా క్రొత్త చేయబోతున్నాడని. చూడండి, యెషయా గ్రంథంలో అలంకార భాషలో క్రొత్త జీవితాన్ని ఎట్లా, క్రీస్తు రాజ్యంలో క్రొత్త జీవితం ఎట్లా ఉంటుందో ప్రవచనాలు చూద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు యెషయా పుస్తకము, ఇంకొకటి చెప్పేసి ముగిచ్చేస్తాను నేను. యెషయా పుస్తకము 11వ అధ్యాయం తీండి సహోదరులారా. క్రొత్తది.
యెషయా పుస్తకం 11వ అధ్యాయము మొదటి వచనాలు చూడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, అంటే క్రీస్తు ప్రభు గురించి ప్రవచనాలు ఇవి. క్రీస్తు పుడతాడు, క్రీస్తు వస్తాడు, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంతేకాదు క్రీస్తు ప్రభు క్రొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం ఏంటో తర్వాత చెప్పబడుతుంది. క్రీస్తు ప్రభు దేవుని ఆత్మ కలిగి ఉంటాడు, అద్భుతాలు మహత్కారాలు చేస్తాడు, క్రొత్త చట్టాన్ని, క్రొత్త నిబంధనను, క్రొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడు. చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపులను అతడు క్రీస్తు ప్రభు తీర్పు తీర్చును. తాను విన్ను దాన్ని బట్టి విమర్శ చేయబడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసుల్లో దిల్లైన వారికి యథార్థముగా విమర్శ చేయను. క్రీస్తు యొక్క రాజ్యంలో క్రొత్త విధి విధానాలు. తన వాగ్దానం చేత లోకమును కట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు క్రీస్తు యొక్క రాజ్యంలో, ఆయన పాలనలో నీతి, అతని తొంట్లకు సత్యము నడికట్టుగా ఉండును. క్రీస్తు యొక్క రాజ్యం, క్రొత్త రాజు, క్రొత్త రాజ్యం, క్రొత్త చట్టం ఎట్లా ఉంటుందో చూడండి. అక్కడ 6వ వచనం అండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను. ఏమండి, అది సాధ్యమా భూలోకంలో? సహోదరులారా, ఎక్కడన్నా మీరు తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసం చేయటం చూసారా? అసలు ఆ రెండింటికి, ఆ రెండు యానిమల్స్ అసలు వాటికి సహసిద్ధంగా ఫ్రెండ్షిప్ ఉంటుందా, ఎనిమి ఉంటుందా? వ్యతిరేకత ఉంటుంది. తోడేలు గొర్రె పిల్ల. కానీ క్రీస్తు యొక్క రాజ్యంలో తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను అంటే అర్థం ఏంటంటే, తోడేలు స్వభావము, గొర్రెపిల్ల స్వభావం ఉంది. ఏమ్మా ఇక్కడ జాగ్రత్త చూడండి, గొర్రెపిల్ల తోడేల దగ్గర వాదు, ఈ తోడేల మనసు మార్చుకుని గొర్రెపిల్ల దగ్గరికి వస్తుంది. అది అక్కడ చెప్పింది. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసన, అది మనసు మార్చుకొని గొర్రెపిల్ల, ఈసారి నుంచి నేను గొర్రెపిల్లలాగే జీవిస్తాను, ఇదేతో ఉంటాను, వస్తాను. మీ అందరూ తెలుసు, పౌలుకి మొదటిసారి క్రైస్తవులకి ఎంత ద్వేషం ఉందో మీ అందరూ తెలుసా? ఉందా లేదా? ఏం చేస్తున్నాడు పౌలు? క్రైస్తవులను చంపుతూ ఉన్నాడు. స్టెఫెన్ రాల్స్ని కొట్టి చంపే విషయంలో ఆయన హస్తం ఉందా లేదా? హింసిస్తున్నాడు. క్రైస్తవులు ఇంటింట్లోకి వెళ్ళి సెర్చ్ చేసేలా వాళ్ళు నాశనం చేస్తారు. పౌలుగా సౌలు ఇట్లాంటి అతను ఏమయ్యాడు? అపోస్తల కార్యం 7, 8, 9వ అధ్యాయం వరకు ఆయన హింసిస్తాడు. 9వ అధ్యాయం ఆయన మనసు మార్చుకుని బాప్తిసం తీసుకుంటాడు అని. ఇక అప్పటి నుంచి ఆయన ఏం చేశాడు? మీ అందరూ తెలుసు. ఆయన ఎవరిని కలుసుకోవాలని వచ్చాడు? యెరూషలేము అపోస్తలుని, శిష్యుల్ని కలవడానికి వచ్చాడు. ఈయనే వచ్చాడు మనసు మార్చుకొని. వాళ్ళు నమ్మలా, అమ్మో ఇది తోడేలరా, ఇది వచ్చింది నేను మన దగ్గరికి, ఇది తినటానికే వస్తాను. ఆయన అంటాడు, ఆయన నేను తోడేలు కాదు, ఇదివరకు తోడేలు, ఇప్పుడు గొర్రెపిల్లనయ్యా అంటారు. వాళ్ళు నమ్మలా. లేదు లేదు నువ్వు వేషం వేస్తున్నావు, లేదు అని. బర్నబా ఏం చేశాడంటే, ఈ తోడేల దగ్గరికి పోయి, నువ్వు నిజంగా తోడేలా గొర్రెపిల్ల అన్నాడు. అయ్యా నేను మామూలుగా గొర్రె తోడేలే, అది కరెక్టే. అయితే నేను దమస్కులో కూడా క్రైస్తవుని హింసించడానికి వెళ్తుంటే ప్రభు నాకు కనపడ్డాడు. అంతటితో నేనేమయ్యా బాప్తిసం తీసుకొని నేను గొర్రెపిల్లనయ్యాను. ఓహో గొర్రెపిల్ల అట్టయితే రా అని ఏం చేశాడు? శిష్యుల దగ్గరికి తీసుకు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? కలిసి. చూసారా సహోదరులారా, అది క్రొత్త జీవితం, అది క్రొత్త జీవితం. నువ్వు ఇదివైతే రౌడివి, గోండావి, ఇతరుని హింసించేవాడు, ద్వేషించాడు, బూతులాడు. నువ్వు మనస్సు మార్చుకుని దేవుని సన్నిధికి వస్తున్నావు. బాప్తిసం తీసుకొని క్రీస్తులో, అమ్మ అందరికి వందనాలు, ఇప్పటి నుంచి నేను రౌడీని కాదు, నేను కూడా మీలాంటి గొర్రె పిల్లని వస్తాను. అది క్రీస్తు యొక్క రాజ్యంలో క్రొత్త నిబంధనలు జరిగే మార్పు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయున, చిరుతపల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును. అది అమ్మా ఏదొస్తుంది మేకపిల్ల దగ్గరికి? ఎందుకు వస్తుంది? తినటానికి కాదు, పండుకోటానికి, కలిసి జీవించడానికి. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా. చూసారా? ఏమండి, కొదమ సింహానికి దూడకి ఏమైనా సంబంధం ఉందా? కానీ కలిసి ఉంటాయి అన్నాడు. బాలుడు వాటిని తోలరే. ఏమండి, కొదమ సింహం బాలుడికి లోబడిద్దా? చిన్నపిల్లోడికి, వాడు చిన్నపిల్లడు కర్ర పట్టుకున్నాడు, కొదమ సింహం లోబడిద్దా? గాండ్రేస్తుంది కదా.
కోడి మాట వింటదా ఇతనికి? అది కొమ్ములతో పొడిచేది. అది పిల్లోడికి మాట వింటదా? క్రీస్తు రాజ్యంలో వాటి స్వభావాలు మార్చబడుతున్నాయి. చిన్నపిల్లోడికి కూడా లోబడితే అర్థం ఏంటంటే దీన మనస్సు, సాత్వికన మనస్సు కలిగి లోబడే స్వభావం కలిగి ఉంటారు. చిన్నపిల్లోడు వాళ్ళు నడిపిస్తారు. జీవితాలు మార్చుకున్న వాళ్ళు వీళ్ళంతా. అది క్రీస్తు యొక్క రాజ్యంలో జరిగేటువంటి మార్పు. ఇంకా చూడండి, బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయను, వాటి పిల్లలు ఒక్క చోటనే. ఆవులు ఎలుగులు, ఎలుగుబంట్లు ఒక చోటే ఉంటాయి. అది ఒక్క చోటనే మాట చూసారా? అంటే అర్థం ఏంటి? ఎటువంటి భేదాభిప్రాయాలు, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం, శత్రుత్వం లేకుండా దేవుని కుమార్తె క్రీస్తు శిష్యులు కలిసి జీవించటం, అది ఒక్క చోటనే ఉంటామండి. ఒక్క చోటనే. తెలంగాణ ఆంధ్ర పోరాటం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళేమో మాకు ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే అంటున్నారు, ఆంధ్ర వాళ్ళేమో వద్దంటున్నారు. ఆడ కొద్దిగా అనుకూలంగా ఆంధ్ర వాళ్ళ కొరకు మాట్లాడితే ఆడ సంతోషం, ఇక్కడ అగ్ని రేగుతుంది. వీళ్ళకి అనుకూలంగా పడితే అక్కడ బస్సులు తగలబెడుతున్నారు. ఇక రాజకీయ నాయకులు ఈయన మీద ఆయన మీద ఈయన రా 4 కోస్తా, వాళ్ళదైతే ఈయన నేను ఇది చేస్తా అది చేస్తా. ఇక ప్రజలు తెలంగాణ సరిహద్దుల దగ్గర గోడలు కట్టి నువ్వు అటు రాకూడదు, నేను ఇటు రాకూడదు, మా బస్సులు అటు పోకూడదు, మీ బస్సులు ఇటు రాకూడదు, మీ జనం అడుపో. ఇటువంటి సమయంలో క్రీస్తు సంఘం సూర్యనగర్లో ఇంత ఉంటే లోకమంతా మేము మటుకి తెలంగాణ ఆంధ్రాలో వచ్చి చక్కగా కలిసి పాటలు పాడుతా, ప్రార్థన చేసుకుంటా, వాక్యం వింటా, అందరం కలిసి ఒకరిట్లో భోజనం చేస్తా. ఏది వాళ్ళకి ద్వేషం ఉంది, గోడలు కట్టుకున్నారు వాళ్ళు. మేము మటుకి అందరం ఒకరిట్లో పాల్గొంటాం, ఒక పాత్రలో త్రాగుతూ ముగింపు రాజు వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, మళ్ళీ పాటలు పడుకున్నాం. లోకం అంతా కొట్టుకుంటుంది. ఇక్కడ మటుకి వస్తున్నారు, కలిసి పాటలు పాడుతున్నారు, అందరూ ఒకే చోట కూర్చుంటున్నారు. వాళ్ళు గోడలు కట్టారు, నువ్వు అటు కాదు నేటి అని. ఇక్కడ మటుకి అందరూ గోడలు కట్టుకున్న సహోదరులుగా దేవుని కుమార్తెలు క్రీస్తు యొక్క శిష్యులుగా కలుస్తున్నాం, పాటలు పాడి కలిసి భోజనం చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. వాళ్ళు అనుకుంటారు, గుర్తుకుంటారు, మళ్ళీ మేము మటుకు వస్తున్నాం, కలిసి పాడతారు. దేవుడు క్రీస్తునందు చేసిన నూతన సృష్టిది. ఇక్కడ చిరుతుపులి గొర్రెపిల్ల కలిసి నివాసం చేస్తుంది. ఇక్కడ ఒక్క చోటనే ఉంటాయి, ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. అబ్బో, మారింది ఏది? సింహం మారింది. ఎద్దు గడ్డి తింటుంది. ఇది మటుకి మాంసాలు తినేది, అది మనసు మార్చుకొని గడ్డి తింటాం స్టార్ట్ చేసి. పాపులు మనస్సు మార్చుకొని క్రీస్తాంగంలో సభ్యులవ్వాలి, మిగతా పరిశుద్ధులతో కలిసి సహవాసం. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. ఏమండి, చిన్న పిల్లోడు ఏది పాములు పట్టేవాడు కాదు, ఏమయ్యా పాములు పట్టేవాడు చిన్న పిల్లోడు ఎక్కడ ఆడుతున్నాడు? నాగుపాము, అది మామూలు పాము కాదు, కోబ్రా, అది విషపూరితమైన జంతువు. నాగుపాము పుట్ట యొద్ద, నాగుపాము ఉంది పుట్టలో, వీడు పిల్లోడు అక్కడ ఆడుతున్నాడు. ఎంత ప్రమాదకరమైనటువంటి వాతావరణం అది. ఏయా, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడునాగు, మామూలు పాము కాదు అది, కోడిత్రాసు, మామూలు పాము కాదు అది, నల్లగా 6 అడుగులు పొడుగుంటుంది. దాని విషయం ఒక్కసారి కలిస్తే 30 మంది చచ్చిపోతారంట. నాగుపాము విషయం 30 మంది ఒక్క కాటుకి కరెక్ట్గా ఆ విషయంగా ఎక్కిస్తే 30 మందికి. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాపును. అమ్మో, అరే చేయించు, వాడు హానికరుడు రా, వాడు చేయించొద్దద్దా అంటారు కదా. మిడునాగు పుట్ట యొద్ద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. పాము మీద ఏది చిన్న పిల్లోడు పుట్ట దగ్గర ఏం చేయదు, అది నాగుపామే. ఇదివరకు తాసుపాము, ఇదివరకు ఎంతమందిని చంపాడో పౌలు గారు. అక్కడ మీరు ఒక చిన్న పదం గుర్తుపెట్టుకోండి. 8వ వచనం,
పాలకుడుచి పిల్ల నాగుపాము పుట్ట యొద్దని ఒకటే స్క్రింది ఏమన్నాడు పుట్టినట్లో? పాము కంటి పాపను తన వ్రేలుతో ముట్టుకును. ఏమ్మా, ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళి తాసుపాము బుసలు కొడుతుంది, దాని కంటి పాపను ముట్టుకునేవాడు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? ఊరుకుంటుంది అది? తన కంటి పాపను ఆ పానీలా అనుకుంటుందా? కాటేస్తుంది. నా పరిశుద్ధ పర్వతం మందు అన్నాడు తర్వాత. అంటే క్రీస్తు యొక్క సంఘంలో, క్రీస్తు యొక్క రాజ్యంలో నా పరిశుద్ధ పర్వతం మందు ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. ఎందుకంటే అది మారింది, మనసు మార్చుకుని వచ్చింది. నూతన స్వభావం, నూతన మనస్సు, నూతన బుద్ధి, నూతన గుణము క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క రాజ్యము. పాము కూడా నాగుపాము, కానీ ఏం చేయదు. ఇదివరకు మోసపూరితమైన వాడే, ఇదివరకు అవకాశాలు చూసి ఇదివరకు ఇది నవీన స్వభావం. మిడునాగు పుట్ట మీద పాలు విడిచి పిల్ల తన చేయి చాచును, నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రం ఎందుకు నాశనం చేయదు చూడండి. సముద్రము జలముతో నిండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో, దేవుని జ్ఞానం వాళ్ళకి కలిగింది కాబట్టి అతని నూతన స్వభావము, నూతన జీవితము. ఇక ఈ క్రొత్త జీవితం ఇక బాప్టిస్ట్ దగ్గర నుంచి రోజు రోజుకి ఎదగటమే. దీంట్లో పాత ఉండదు, శరీరం నలిగిపోతుంటుంది, కానీ ఆత్మ రోజు రోజుకి ఎదుగుతా ఉంటుంది. 2 కొరింథీ 4:16-18 ఏమన్నాడంటే, మా బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినము నూతన. ఆత్మీయంగా రోజు రోజుకి ఎదగటం. ఇది క్రొత్త జీవితం. బాప్టిజం తర్వాత ఆత్మీయ జీవితంలో నువ్వు పాతగలితే ఏముండదు, రోజు రోజుకి నేర్చుకోవటమే. ఈ మధ్య పెద్ద వయసున్న ఆయన ప్రసంగం విన్నాడు. ప్రసంగం విన్న తర్వాత నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఈరోజు నేను క్రొత్త విషయం నేర్చుకున్నానండి అన్నాడు. ఆ విధంగా క్రొత్త విషయాలు నేర్చుకుంటే ఎదగటం ఆత్మీయంగా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, కొత్త బలం. ఇది దేవుణ్ణి బట్టి క్రొత్త బలము, క్రొత్త మనస్సు, క్రొత్త జీవితము, క్రొత్త బుద్ధి, క్రొత్త జీవితం, క్రొత్త నడక, క్రొత్త ప్రవర్తన. ఈ విధంగా దేవుడు క్రొత్త ఇస్తున్నాడు. ఒకటి, క్రొత్త నిబంధన ఇచ్చాడు. రెండవది, క్రొత్త జన్మ ప్రసాదించాడు క్రీస్తు యేసులో. క్రొత్త జీవితం ప్రసాదించాడు క్రీస్తు యేసులో. నాలుగవది, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. 2 పేతురు 3:13 క్రీస్తు వచ్చినప్పుడు ఈ ప్రకృతి విశ్వం నాశనం చేయబడుతుంది, అయితే మన కొరకు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, పరలోకం ఉందని పేతురు తెలియజేశాడు. 2 పేతురు 3:13 ఆయనను 2 పేతురు 3:13 ఆయనను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచును. అది క్రైస్తవులు ఎవరు? వీటి కోసం అది కనిపెట్టేది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో పునాదులు గల ఆ గొప్ప పరలోక పట్టణం కొరకు క్రైస్తవుడు కనిపెట్టేవాడు. దేవుడు మనకి పరలోక నివాసాలను ఇవ్వాలి, క్రొత్తది. ప్రకటన 21వ అధ్యాయము 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రకటన 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను, అంటే ఈ లోక సంబంధం తీసివేయబడింది. దేవుడు క్రొత్త బ్రాండ్ న్యూ స్థితిని మనకు కలుగు చేస్తున్నాడు. పరలోకము, క్రొత్త ఇల్లు, మనకి క్రొత్త గృహము దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. న్యూ ప్లేస్, హెవెన్ ఈజ్ ఎ న్యూ ప్లేస్. క్రొత్త భూమి, క్రొత్త స్థలం అది, విత్ న్యూ పీపుల్, క్రొత్త వారితో, పరలోకంలో దేవదూతలతో, తండ్రి దేవునితో, ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మతో, న్యూ క్యారెక్టరిస్టిక్స్, క్రొత్త స్థితిగతులు. అక్కడ మరణం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, శాపం ఉండదు, ఆకలి ఉండదు. అటువంటి క్రొత్త
స్థితిని దేవుడు మన క్రీస్తు యేసులో నిత్య జీవాన్ని, పరలోకాన్ని, నూతన గృహాన్ని దేవుడు పరలోకంలో మనకి నూతన స్వాస్థ్యాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని, నిత్య నివాసాలు దేవుడు మనకి సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి నూతనమైన వాటిని పోగొట్టుకోవద్దు. ఆ నూతనమైన వాటిని మనము పొందవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకని ఈ సమయంలో, నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన నూతన ఆదివారాన్ని బట్టి, మొదటి ఆదివారాన్ని బట్టి దేవుడిని గణపరుస్తూ ఉన్నాను. కాలాలు, సమయాలు పాతగిలిపోతూ ఉంటాయి. నిజంగా నూతనమైనటువంటి దేవుడిచ్చింది ఏంటంటే క్రొత్త నిబంధన. దయచేసి క్రొత్త నిబంధన దగ్గరికి రండి, లోబడండి. క్రొత్త జన్మిస్తున్నాడు. ఇంకెవరైనా క్రొత్త జన్మ పొందకపోతే నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈరోజు ఒకరు క్రొత్తగా జన్మించారు, సహోదరి మమత, ఆమెను అభినందిస్తూ ఉన్నాను. క్రొత్త జన్మ. మూడోది, దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంటే క్రొత్త జీవితం అనుగ్రహిస్తున్నాడు. ఇక నువ్వు బాప్తిసం అదంతా క్రొత్తదే. రోజు రోజుకి నూతనంగా ఎదుగుతూ ఉంటావు, నేర్చుకుంటూ ఉంటావు, అభివృద్ధి చెందుతూ ఉంటావు, సరిదిద్దుకుంటూ ఉంటావు, దిద్దుబాటు చేసుకుంటాం, ఇంకా ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. క్రొత్త జీవితం రోజు రోజుకి ఎదిగేది. ఇచ్చే విషయంలో ఎదగటం, ప్రేమలో ఎదగటం, అంతా నూతనమైంది, రోజు రోజుకి ఎదగటమే. ఈ మాట గుర్తుంచుకోండి. శరీర జీవితానికి పాతగిలిపోవటం ఉంది, కానీ ఆత్మీయ జీవితం బాప్తిసం దగ్గర నుంచి క్రీస్తు వచ్చేంత చనిపోయేంత వరకు రోజు రోజుకి క్రొత్తదనమే, రోజు రోజుకి ఎదగటమే. చూడండి, ఒక చక్కటి విషయం వచ్చిన జ్ఞాపకం చేస్తాను నేను మీకు. బైబిల్స్ ఉన్న వాళ్ళు కీర్తనలు ఆ క్రొత్త జీవితం గురించి చాలా చక్కగా చెప్పాడు. కీర్తనలో 92వ కీర్తన 12వ వచనం ఈ ఆత్మీయ జీవితం గురించి, క్రొత్త జీవితం గురించి చక్కగా చెప్పాడు కీర్తనాకారుడు. 92వ కీర్తన 12 నుంచి 15 వచనాలు. నీతిమంతులు ఎవరు? దేవుని నీతి న్యాయాలను అనుసరించేవాడు. ఖర్జూరపు వృక్షం మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అదిగో చూసారా, దేవదారు వృక్షాలు చాలా ఎత్తైనవి. మనం కూడా ఎదుగుతూ ఉంటాం. క్రొత్త జీవితం, దేవుని జీవితం, దేవుని బలం, నూతన మనస్సు, నూతన జ్ఞానం. లెబానోను మీద దేవదారు వృక్షములు వారు ఎదుగుదురు యెహోవా మందిరంలో. అది ఎక్కడ? దేవుని మందిరంలో ఉండాలి, లోకంలో కాదు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో, దేవుని సన్నిధిలో ఉంటూ వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు, ఎప్పుడు? ముసలితనంలో. శరీరం సహకరించట్లా, ముసలితనంలో శరీరం ముసలితనం, కానీ ముసలితనమందు ఇంకా చిగురు పెట్టచ్చు. ఆత్మీయంగా, అంతరంగంలో, ఆత్మీయ జీవితంలో ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా. క్రొత్త జీవితానికి ముసలితనం లేదు, ఆత్మీయ జీవితానికి ముసలితనం. ఎప్పుడు నేర్చుకోవచ్చు, ఇంకా నువ్వు ఎదగాలి. బైబిల్లో ఉన్న క్యారెక్టర్ చూస్తే ఇంకా మనం ఎదగాలి. గొప్ప భక్తులు వాళ్ళని చూసినప్పుడు మనం ఇంకా ఎదగాలి, ఇంకా ఎదుగుతూ ఉండాలి. మనిషి పుట్టిన తర్వాత 21-22 ఏళ్ళకి ఎదుగుదల తగ్గిపోద్దంటే ఇంక ఎదగటం ఉండదు. కానీ ఆత్మీయ జీవితం అట్లా కాదు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి క్రొత్త జన్మ, ఎదుగుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, దిద్దుకుంటూ ఉండాలి, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి, స్వభావంలోనికి ఎదుగుతూ ఉండాలి. అందుకని మూడవది క్రొత్త జీవితాన్ని మనం చూసాము. నాలుగవది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని దేవుడు తన బిడ్డల కొరకు భూలోకంలో తన కుమార్తెలుగా క్రీస్తు శిష్యులుగా జీవించిన వారి కొరకు ఏర్పాటు చేశారు. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని కూడా మనం పొందాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ 4 దేవుడు మనకిస్తున్నవి నూతనమైనవి, అక్షయమైనవి, శాశ్వతమైనవి, పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. వాటి మీద ఎక్కువగా ధ్యాస ఉంచవలసిన కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.